వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఛత్తీస్గఢ్ లో ఒక సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 3,000 కోట్ల మద్య కుంభకోణం బయటపడింది. ఈ 3,000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కీలక చర్యలు చేపట్టింది. ఛత్తీస్గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ కోశాధికారి రామ్ గోపాల్ అగర్వాల్ ని ఈడీ అధికారులు పిఎంఎల్ఏ చట్టం కింద అరెస్ట్ చేశారు. ఇప్పటికే రాయ్పూర్ సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అగర్వాల్ ని ఈడీ తమ కస్టడీలోకి తీసుకొని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచింది. అంతేకాదు విచారణ కోసం 7 రోజుల ఈడీ రిమాండ్ కోర్టుకు అనుమతిచ్చింది. ఇక ఈడీ దర్యాప్తు ప్రకారం 2019 నుంచి 2023 మధ్య ఛత్తీస్గఢ్ ఎక్స్చేంజ్ శాఖలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. అక్రమ కమిషన్ల లెక్కల్లో చూపకుండా మద్యం విక్రయించడం వంటి వ్యవహారాల ద్వారా దాదాపు 3,000 కోట్ల అక్రమ ఆదాయం సమకూరినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంటోంది. ఈ అక్రమంగా సంపాదించిన మొత్తంలో కొంత భాగం నగదు రూపంలో రాయ్పూర్లోని కాంగ్రెస్ కార్యాలయం రాజీవ్ భవన్ ద్వారా అప్పటి పార్టీ కోశాధికారి రామ్ గోపాల్ అగర్వాల్ కి చేరినట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం అగర్వాల్ ని ఈడీ కస్టడీలోకి తీసుకోవడంతో ఈ మద్యం కుంభకోణంలో డబ్బు ప్రవాహం, అక్రమ లావాదేవీలు, రాజకీయ సంబంధాలపై దర్యాప్తు మరింత కీలకంగా మారుతోంది. ఏదేమైనా గానీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి 3,000 కోట్ల అవినీతి విషయంలో కాంగ్రెస్ మాజీ నేత అరెస్ట్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. జై హింద్, జై భారత్. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతగా నిలవండి. ఆర్ వాయిస్ కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.